నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. ఉన్నాగా బాపనయ్య బాపనమ్మ ఉన్నదంట. బాపనయ్య బాపనమ్మ ఉన్నదంట. అయితే బాపనయ్యకు ఇద్దరు బిడ్డలంట. పుణ్యవతి భాగ్యవతి. పుణ్యవతి భాగ్యవతి ఉంటే బాపనయ్య ఈ జోలె సంకకేసుకొని 7 పల్లెలు ఎత్తికేదంట. 7 పల్లెలు ఎత్తికినా 7 చార్ల బియ్యమే వచ్చేదంట. ఈ పుణ్యవతి భాగ్యవతి బడిపోయేదంట. 7 చార్ల బియ్యం తెస్తే ఆ 7 చార్లు వండి ఆ పిల్లలిద్దరూ పుణ్యవతి భాగ్యవతి ముసలోడు ముసలి అట్లా వండి అట్లా చేస్తున్నాయంట. చేసినాక ఇంత అంత ఇంత అంత అంటే ఈ పిల్లల ఇంత ఎత్తాయిరంట పుణ్యవతి భాగ్యవతి. ఇంత అయినాక ఏమోనేనంట, అయ్యా 7 పల్లెలు తిరిగి 7 చార్ల బియ్యం తెస్తే నీ పిల్లలకు మనకు చాలదు, పిల్లల అడవిన ఇడిచిపెట్టి రావాలి. వాళ్ళు బడిపోయినాక బాపనయ్యకి చెప్పారు, అడవిన ఇడిచిపెట్టి రావాలి. అడవిన ఇడిచిపెట్టేస్తే 7 చార్ల బియ్యం మనకి ఇద్దరికి మస్తుగా అవుతుంది అయ్యా అన్నట. అన్నాక ఈ బాపనయ్య ఎరకలలోకి చెప్పి అంచెబుట్లు ఇప్పి అల్లిచ్చానంట. 2 అంచెబుట్లు ఇచ్చినాక ఏమోనేనంట, బిచ్చానుకోకుండా బిడ్డల్లా అంచెబుట్లు అల్లిచ్చిన ఏరు నుగ్గుల పోదాం దాంట్లో బిడ్డల్లా అని ఆ ముసలోడు ఆ ముసలి అంటే ముచ్చమంత బట్టల పవడం అంతా సర్దిగట్టనట. ఆ ముసలోనికి ఆ లంచబుట్లు తీసుకొని అన్నం తిని అంచెబుట్లు తీసుకొని సంకలు పెట్టుకొని ఆ బాప ముచ్చమంత బట్టల పవడం అంతా సర్ది కట్టుకొని పైన వైరి ఏరు నుగ్గులకు పోయిరంట. పోయినాక ఇంగాడ ఉండ ఏరు నుగ్గులు, ఇంగాడ ఉండ ఏరు నుగ్గులు, ఇంకా ఏడ ఉండ ఏరు నుగ్గులు అన్నట అనేనంట. ఆ పోదంతాండ్రి బిడ్డల పోదంతాండ్రి అని అడవికి తోలకపోయానట. పొద్దు మొక్కినంట. అది బావి కాడికి పోయానట. పోయి ఆ ముచ్చమంత బట్టల పవడం అంతా సర్ది ఆ పుణ్యవతికి భాగ్యవతికి చెరో మెతుకు పెట్టి ఆయన మెతుకు తిని 3 మెతుకులు పెట్టి కడిగానంట. పోదాం దాని బిడ్డలు అన్నీ ఉంటాయి ఏరు నొగ్గుల కానీ అంటే ఇంకా పోతా అడవికి దొరుకుతుంది 66 ఆడ. తోలుకపోయినాక పొద్దుడికి ఏరు నొగ్గులు ఏరుకొని పోదాం ఈయనే ఉండండి. నా ఊపి ఉరుందిగా నర్సి బొగ్గలు వచ్చా పుణ్యవతికి భాగ్యవతికి బడికోకుండా దొరికిపోయాను. వాళ్ళు చిరగొన్న పిల్లలు పొద్దు మొక్కిందట. పొద్దు మొక్కినాక చెట్టు కింద వండుకోండి, పొద్దుడికి ఏరు నొగ్గులు ఏరుకొని పోదాం అన్నమాట. అయితే ఏరు నొగ్గులు ఏరుకొని పోదాం అన్నోళ్ళు పిల్లలు నడిచిన పిల్లలు అట్లే నిద్రపోయారంట. నిద్రపోయినాక ఈ ముసలోడు ఏం చేసిండు, బాపనయ్య నిద్రపోయి బాగా నిద్రపోయినాక వచ్చిన బాట పట్టుకొని మళ్ళీ వచ్చాయి పట్నం. పొద్దున తెల్లాటాల కల్లా ఇంటికి వచ్చాయి. ఈ పిల్లలు ఏం చేయాలి, పండుకొని కూలిపోద్ది అప్పుడు లేస్తాంట. ఓ నాయనో అని నీళ్ళు లేకుండా ఆగంతం లేకుండా ఏది లేకుండా అరుచుకుంటూ అడవిలో ఉన్నారు. ఉన్నాక ఇక్కడ శ్రీశైలం గట్లలో యమ్మ పార్వతి పరమేశ్వరుడు రథం వేసుకొని పోతున్నారంట. రథం వేసుకొని పోతుంటే ఆమె నోవులని గుర్తు లేకుండా అంట పార్వతీదేవికి. రథం వేసుకొని పోతుంటే ఆమె జ్ఞాపకం వచ్చి ఏమన్నాయా, మనం దీపాల పండుగ వచ్చింది, నోవులు నోవకుండా శ్రీశైలం గట్లలో నోవులు నోవకుండా ఉంటివి ఎక్కినాం. యాన్న అడవిలో దిగి ఓ బావి కాడ దిగి నోవులు నోవుకుందామని ఆ పరమేశ్వరునికి చెప్పినట పార్వతీదేవి. అట్లా అని వాళ్ళు వస్తున్నారంట శ్రీశైలం గట్ల నుండి. సగానికి వచ్చినాక జాసకు వచ్చిందంట. వచ్చినాక వీళ్ళు ఏం చేయ ఆకలి కొని దూప కొని ఆకలి కొని అన్నం లేక నీళ్ళు లేక అట్లా భూమి పట్టిందంట పుణ్యవతి భాగ్యవతి. భూమి పట్టినాక ఏమన్నానంట, ఈ పార్వతి పరమేశ్వరుడు పిల్లలు అట్లా ఉన్నాగానే బావి కాడ దిగిరంట. రథం కిందికి దిగి మరి బావి ఉందంట, మర్రి చెట్టు ఉందంట. మర్రి చెట్టు ఉండి దిగిరంట. దిగి ఏం చేసినట్ట స్నానం చేస్తుందంట పార్వతీదేవి. ఆయన ఒక దేవత కదా, స్నానం చేసి చీర కట్టుకొని రేఖ తొడుక్కొని
ఆయన స్నానం చేసి మర్రి చెట్టు కింద మర్రి ఆకులు మర్రి పండ్లు పూలు గారెలు అవెల్లా చేసుకుంటూ ఉన్నదంట. ఉన్నాక ఈ పిల్ల చిన్న పిల్ల భాగ్యవతి పుణ్యవతి ఊరికే ఏడ్చి అక్కడిక్కడ వారదీసిన అక్క ఆడ ఎవరో ఏమో ఇద్దరు ఉండరు, ఒక మగ మంచి ఒక ఆడి మంచి పోదాం దాకా అని లేపుకొని మెల్లగా వచ్చానంట. చూసానంట మెల్లగా కోరు పట్టుకొని వచ్చానంట. వచ్చినాక ఎవరమ్మా మీరు ఎక్కడమ్మా, ఆమె గుర్తు ఎక్కడమ్మా అంటే మాది ఆ ఊరు మా నాయన అడవిలో ఇడిచిపెట్టిపోయిండు అని చిన్నపిల్ల చెప్పింది. అమ్మ చెట్టు కింద నవ్వుతుండ బయలుకు పోయి స్నానం చేయండి, నేను చీర 2 గుడ్డలు దించి ఇస్తా, స్నానం చేయిపోరి నోవుల కాడ కూర్చుండు అని అన్నాక బయలుకు పోయి స్నానం చేసి పిల్లలు ఆ చీర 2 గుడ్డలు చేసి చెరో గుడ్డ ఇస్తే ఇంకా బట్టలు విలుపుకొని ఆరేసుకొని అలా కూర్చుంటారట. వాళ్ళు గారెలు పూలు అన్నీ మర్యాకులు అన్నీ ఇంకా చేయరాని వంటలు చేసింది. ఆ దేవత కదా, గారెలు చేసి పూలు గుచ్చి అన్నీ దోరణం గుచ్చి గారెలు కూర్చొని కథ చెప్తున్నాడు. ఎవరో శివుడు కథ చెప్తుంటే ఈ ముగ్గురు తర్వాత కూర్చొని ఇట్లా పూలు చల్లండి, ఇట్లా పూలు చల్లండి, ఇట్లా పూలు చల్లని చల్లెనట. చల్లిచ్చి అమ్మ ఇంకా నోరంట తిండి పెట్టినట. వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టినట. పార్వతి తీపంటలు పెట్టినాక నీవే తల్లివమ్మా నీవే తండ్రివమ్మా అని వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చోబెట్టుకుంటాంట. ఆయన ఇంకా మా ప్రధానాలు కొంచెం పొద్దు గాయలు అట్లా వండబెట్టుకొని అన్నే చెట్టు కింద అమ్మా మీరు అంచెబుట్లు ముగ్గులకు వచ్చి ఇడిచిపెట్టిపోయింది మీ నాయన. అంచెబుట్లు ఏడ ఉన్నాయంటే ఆడికి తెచ్చానట పిల్ల. బంగారు కడ్డీలు ఎండి కడ్డీలు ఈ బుట్టికి పెట్టానంట. పెట్టి మీన ఏరు నుగ్గులు పెట్టారంట. దెంకుంటారు కొండ పోతుంటే అని ఏరు నుగ్గులు మీన పెట్టానంట. పెట్టి ఏరుకొచ్చి ఆమెకు చీరలు అవే చీరలు అదే చీర అదే లంగా అట్లా కట్టించి అన్నాక నోవుల దారం చేతికి కట్టినట్ట. చేతి దారం గొంతుకు దారం వేసినట్ట. గొంతుకు దారం వేసి ఇన్ని అత్యంతలు కట్టినట్ట కొంగున. అమ్మ మీ నాయన అమ్మ దించుదురా అన్న కూడా రాదుగా వాళ్ళ నాయన పిల్లల తోలి అడవిలో ఇడిచిపెట్టి బిచ్చానికి పోయినాడు. బాపన పోతే బిచ్చం ఆడుకొని వచ్చిలేడు, అక్కడనే పోయిండు బాపన. బిడ్డలు వైరి మొగుడువా అని ఏడ్చుకుంటూ భూమి పట్టింది బాపనమ్మ. ఇది నోవుల కథ చూడు. నోవుల్లో శంకరం వాళ్ళు అని ఏం చేసానంట. అమ్మ ఈ కడ్డీలు పెట్టినా మీన నొగ్గులు పెట్టినా చేతికి దారం కట్టిన ఒళ్ళెల బియ్యం నీకో దారం ఆకో దారం అని ఒక దారం ఇచ్చింది. ఇట్లే నవ్వుకోండి మీకు తిననీకి తిండి అవుతుంది, కట్టనీకి బట్ట అవుతుంది, నవ్వుకోండి అని చేతుల దారం కట్టి ఇన్ని అత్యంతలు కట్టి ఒళ్ళెల మీ అమ్మ ఓయమ్మ దించుదురా అంట చూడు. అనే సంవత్సరాలకు సాగు లేకున్నదేమో మళ్ళీ స్త్రీ అంటది. అంటే ఆ ముసలిది చిట్టుకుంటా బుట్టి దించితే ఆ అత్యంతలు మీనదళ్ళు ఇట్లా మీనదళ్ళు అన్నాడు. చల్లు అని ఇంట్లో పోయి చూసుకున్నాడు. అబ్బో బంగారు కడ్డీలు ఎండి కడ్డీలు అని ఇంట్లో పోసి పెట్టుకున్నాక ఆ దారం నోవుల దారం ఒక దానికి విరిగి లేచి పెట్టానట. చిన్నపిల్ల విరిగి లేచి పెట్టి మంచిగా మాలాయనట. గుడిసె ఉన్నది మంచిగా ఇల్లు ఆయనట. ఇల్లు అయ్యి అమ్మ మీ నాయన మీరు వస్తారు అని ఆ కడ్డీలు బంగారు కడ్డీలు ఎండి కడ్డీలు బియ్యం తెచ్చానట. బియ్యం తెచ్చి వండేదంట. వండినాక మర్నాడు మా నాయన వస్తాడో అని ఇంకా పిల్లలు అక్కడ అడిగి తోలిండు. మాల ఎక్కిందంట. చిన్నపిల్ల ఎత్తుకులు ఆడుకుంటూ వస్తున్నాడంట బాపనయ్య. వచ్చినాక ఇంకా అయ్యో గుడిసె ఉండే మాల అయింది, గుడిసె ఉండే అయిందంటే నాయన తిననీకే తిండే కట్టనీకే బట్ట మేము బంగారు కడ్డీలు ఎండి కడ్డీలు తెచ్చినాం చూడని ఆ బియ్యం తల్లి బిచ్చానికో కూడా ఇంట్లో ఉండేనట.
అని నా పిల్లలు ఇట్లా బంగారు కడ్డీలు ఎండి కడ్డీలు కోరిన సొమ్ము చేపించినాడు పుణ్యావతికి భాగ్యవతి. కోరిన సొమ్ము చేపించి బాగా ఏడవిళ్ళలు ఆగిండ్రంట, ఇద్దరు ఆగిండ్రంట. ఏడవిళ్ళలో అయితే పతీష్పట్నం, దుబాయ్ పట్నం వాళ్ళు ఇద్దరే మగవాళ్ళంట. దుబాయ్ పట్నం, పతీష్పట్నం వాళ్ళకు 6 నెలల బత్తం కట్టి పూటలు తింపుకొని ఊర్లో వినవాళ్ళని ఇద్దరు పతీష్పట్నం, దుబాయ్ పట్నం. ఆ పేరు రాకుంటే ఎలగొండ ఏర్పల్లి అనాలే ఇలవాడు. పతీష్పట్నం, దుబాయ్ పట్నం గుర్రాలు వేసుకొని 6 నెలల బత్తం కట్టుకొని ఫోటోలు తీసుకొని ఊర్లో విన తిరిగిండు. ఈ ముసలోడు కోరిన సొమ్ము చేయించిన పుణ్యావతికి భాగ్యం నేను ఇవ్వాలి అని పిల్లల ఫోటో తీసుకొని గుర్రాన్ని వేసుకొని ఆయన ఊర్లో విన తిరిగిండు 6 నెలల బత్తం కట్టుకొని. వీళ్ళు 6 నెలలు వండక తినుకుంటా చూపుకుంటా వీళ్ళు వచ్చిన మగ పిల్లలు. వాళ్ళు ఆ ముసలోడు వండక తినుకుంటా గుర్రాన్ని వేసుకొని ఆయన వచ్చిండు. అయితే ఇప్పుడు మన పెత్తోటలాగా కాసుపాకు వను అయితే ఇంత వండుకొని ఊరిపోతా అని ముసలోడు వండుకొని గుర్రాన్ని కట్టేసి ముసలోడు వండుకొని వంట చేసుకుంటూ ఉన్నాడు. అది గుర్రాన్ని వాళ్ళు ఇంత వండుకొని పోతాం మన ఊరికి పిల్లలు దొరకపోయారు మా ఆడపిల్లలు అని వాళ్ళు వండుకుంటాం. అయితే గుర్రానికి సడయిని అన్నది ఆడపిల్లల గుర్రం. అరే గుర్రము గుర్రాల చూసి ఇగిలిస్తాయి ఇంకేం ఎగిరి అని గుర్రాన్ని ఇస్తాడు ఆ ముసలోడు. గుర్రం పోయి ఆ మగ గుర్రంలో పడతాడు. ఈ ముసలోడు వంట చేసింది అమ్మడికొండ పోతాడు ఆడికి. అయితే మీది ఆ ఊరు మాది ఆ ఊరు అంటే మాది పతీష్పట్నం, దుబాయ్ పట్నం. మాకు ఆడపిల్లలు కావాలన్నా మాకు చేసుకోని కానీ ఇచ్చినామని ఒకరు పూట ఒకరు చూసుకొని ఒకరు తిని వాళ్ళను పతీష్పట్నం, దుబాయ్ పట్నం ఉన్న వాళ్ళని ఊరికి తోలుకొస్తాడు. తోలుకొచ్చి ఇంకా ఇంట్లో ఉంచి ఇండ్లు సుగ్గి చేసి పెండిళ్ళు చేస్తాడు. కోరిన బంగారు చేస్తాడు ముసలోడు. పెండిళ్ళు వాళ్ళే ఇద్దరే వాళ్ళ పుణ్యావతికి భాగ్యవతికి ఇద్దరు పెండిళ్ళు, ఇద్దరు అల్లుళ్ళ పెండిళ్ళు 10 దినాలు 15 దినాలు చేస్తారు. చేసి ఇంకా మామ పోతుండము మా అమ్మోళ్ళ ఊరికి నేనని మామకు అత్తకు చెప్తాడు. నాయన వచ్చినప్పుడు ఒక్కరు వచ్చిండ్రు ఎవరు భార్యలు వాళ్ళు దోలుకపోండి, మీరు కూడా సంవత్సరానికి నోములు నోవాలి అని దారం కట్టి చేతికి దారం కట్టి చేతులకి అది కట్టి నోముల దండ ఇస్తారు. ఏడాదికి మర్చకుండా నోములు నోవాలి. మీకు తిననీకి తిండి అవుతుంది, కట్టనీకి బట్ట అవుతుంది, మస్తుగా ధనదైవం అవుతుంది అని ముసలోడు ముసలిది నోముల దారం బియ్యం అన్ని ఇస్తారు. ఆకులు ఒక్కలు పెద్ద బిడ్డకు చిన్న బిడ్డకు కట్టి బట్టలు ఇచ్చి కోరిన సొమ్ము వినేసి ఇద్దరు అల్లులను బిడ్డల సాగదోడతారు. ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.